బండ్ల షాక్తో రేవంత్ రెడ్డి అలర్ట్. పార్టీ మారొద్దని అర్ధరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలు. ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కంగుతిన్న రేవంత్ రెడ్డి మిగిలిన ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడ్డారట. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్లు, వారి అవసరాలు తీరుస్తానని భరోసా ఇచ్చేందుకు సమావేశమైనట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ ఘర్ వాపసీ వ్యూహంలో ఎమ్మెల్యేలు పడకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘర్ వాపసీ అంటారని, నలుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ వైపు మళ్లీ వెళ్తారనే ప్రచారం నేపథ్యంలో రేవంత్ రెడ్డి మేల్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. హైదరాబాద్లోని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన విందుకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ విందుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దేవదాస్ మున్షి తదితరులు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మినహా కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. వారితో రేవంత్ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మీకు న్యాయం చేస్తానని పదవులు, కాంట్రాక్టులు వంటి హామీలు ఇచ్చినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చెప్పిన వారికే పార్టీ పదవులు వంటివి కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.